జగన్మోహన్ రెడ్డిదైనా పవన్ కళ్యాణ్దైనా చంద్రబాబుదైనా ఈ రింగులు ఆడటమే. రింగు బయట మాసు కొరడా ఒకటే. పొలిటికల్గా క్లేచ్ మీరు 100కి 40 మార్కులు వేయొచ్చు 100కి. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన 2 ఏళ్ళు పూర్తవుతుంది రేపటికి. ఈ 2 ఏళ్లలో బాబు గారి పాలన ఎలా ఉంది, పార్టీ క్యాడర్ ఎలా ఫీల్ అవుతున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, దీనికి సంబంధించి విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. నమస్తే భరద్వాజ్ గారు. నమస్తే అండి. చెప్పండి, ఏమిటి పాలన? 2 ఏళ్ళు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పాలన ఆంధ్రప్రదేశ్లో. అంటే రకరకాల హామీలు ఇచ్చారు, రకరకాల నేరేటివ్స్ కల్పించారు. వీటి క్రమంలో గత ఎన్నికల్లో విజయం సాధించింది కూటమి. అంటే ఈ ఎన్నికల హామీలకు సంబంధించినటువంటి ఇంకా అవైతే పూర్తిగా నెరవేర్చలేదు. ఇంకా ఓకే, దానికి సంబంధించిన అసంతృప్తి జనాల్లో ఉంది, కనిపిస్తోంది. ఓకే. అందులో పర్టికులర్గా ఆడబిడ్డలకి, అంటే 18 ఏళ్ల నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళకి 1500 నెల నెలా భృతి ఇస్తాము అన్న పద్ధతిలో ఒక వాగ్దానం ఒకటి చేశారు. ఆడబిడ్డ నిధివో ఏదో పేరు పెట్టారు దానికి. అది ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ఓకే. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పారు, 3000 రూపాయలు. అది కూడా ఇంకా అమలుకు నోచుకోలేదు. అలాగే 1500 రూపాయలు, అదే మహిళలకు ఇచ్చేది, అది రాలేదు ఇప్పటిదాకా. అయితే ఫ్రీ బస్సు కూడా చాలా ఆలస్యంగా అమల్లోకి వచ్చింది. అలా నెమ్మదిగా ఫేజ్ మేనర్లో చేసుకుంటూ పెడుతున్నారు. ఈ 2 ఇయర్స్ లోపు అలాగే డ్వాక్రా మహిళలకి 0% వడ్డీకి రుణాలు అని చెప్పారు. అది కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాగే వ్యవసాయ కార్మికులకు ఇస్తామని చెప్పింది. అలాగే 50 సంవత్సరాలు దాటినటువంటి ఇవన్నీ ఉచిత హామీలే. ఉచిత హామీలే. అంటే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి 6 గ్యారంటీలు అనే దాంతోపాటు దాదాపు 140 వరకు యాడ్ చేశారు. ఈ యాడ్ చేసినవన్నీ ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటి తీసి వాళ్ళ మెడకి చుట్టేటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టేసింది ప్రతిపక్షం. మొదలుపెట్టి ఆ సెగ్మెంట్లతో మాట్లాడించే ప్రయత్నం మొదలుపెట్టేశారు వాళ్ళు. మొదలుపెట్టారు. దానికి సంబంధించి గత 15 రోజుల నుంచి మీడియాలో ఈ చర్చలు జరుగుతున్నాయి. అంటే ఎవరికి ఏమి రావాలి, ఏమి రావట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని మీద ఒక చర్చ. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి నెరేటివ్, గత ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేసి వెళ్ళిపోయింది, దాన్ని దారిలోకి తీసుకురావడానికి మాకు కనీసం సంవత్సరం పట్టింది అని ఒక నెరేటివ్ కల్పిస్తూ కాలక్షేపం చేశారు. ఈలోపు తిరుమల లడ్డు వివాదం వచ్చింది. దాని మీద అంటే సనాతన ధర్మము ఇవన్నీ కలిపి ఒక మిక్స్డ్ అటాక్ని ప్రతిపక్షం మీద చేయగలిగారు బలంగా. సంక్షేమాన్ని ఆధ్యాత్మికతని అలాగే రాజకీయాలని కలిపి ఒక టానిక్ తయారు చేసి ఒక నెరేటివ్ మీద నడుపుతున్నారు తప్ప వాస్తవంగా ప్రజలకి ఆయన ఇచ్చిన రియల్ హామీలు కొన్ని ఉన్నాయి. అంటే అమరావతి నిర్మాణము అనేది కూడా నత్తనడకనే నడుస్తోంది. ఓకే. అంటే నిర్మాణాలు మొదలుపెట్టారు. దానికి వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే వైఎస్ జగన్ పరిపాలనలో మొత్తం అక్కడ తుమ్మ ఇది వచ్చేసింది, పిచ్చి చెట్లు మొలిచి అసలు పట్టించుకునే నాథుడు లేక నిర్మాణాలు సగంలో ఆపేసి వాటిలో చెట్లు మొలిచి ఇలా తయారైంది. వాటన్నిటినీ కొట్టించడానికి మాకు 6 నెలలు పట్టింది అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు నిర్మాణాలు అయితే మొదలైనాయి. జడ్జీలకు సంబంధించినటువంటి వాళ్ళ విల్లాసు ఇవన్నీ కొంతమేరకు కంప్లీట్ అయినాయి. వాళ్ళు దానిలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే ట్విన్ టవర్స్ అనే పేరుతో ఏదో నిర్మాణం ఒకటి జరుగుతోంది. ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అది కూడా ఊపందుకుంది. దాంతో పాటు అలాగే అసెంబ్లీకి సంబంధించి అలాగే సెక్రటేరియట్కి సంబంధించి శాశ్వత నిర్మాణాలు కూడా ప్రారంభమైనాయి. అది కూడా యుద్ధ ప్రాతిపదికన నడుస్తోంది. అయితే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంకా టిట్కో ఇళ్లకి సంబంధించి మాత్రం ఇంకా వాళ్ళు ప్రజలకు పంపిణీ చేయటం అనే కార్యక్రమం మొదలవ్వలేదు.
ఇప్పటికీ లబ్ధిదారుల ఎంపిక దానికి సంబంధించినటువంటి గొడవలే నడుస్తున్నాయి. టిట్కో ఇల్లు అక్కడ పెద్ద ఎత్తున నిర్మించారు రాజధాని పరివాహక ప్రాంతంలో. తర్వాత ఎమ్మెల్యేలకి ఇళ్ళు అన్నారు, అవి కూడా కంప్లీట్ అయిపోయింది. అలా ఫేజ్ మేనర్లో నెమ్మదిగా నడుస్తోంది పరిపాలన. వేగం తగ్గింది. అలాగే ఉద్యోగ కల్పనకు సంబంధించి ఒక మెగా డిఎస్సి చేశారు కానీ ఇచ్చినటువంటి ఉద్యోగాలు సఫిషియెంట్ కాదు అనే అభిప్రాయం నిరుద్యోగుల్లో ఉంది. ఓకే, డిఎస్సి ఇచ్చినవి కూడా పరిమితమే కదా, 16,000. అవును, 16,000 ఉద్యోగాలు ఇచ్చారు. నిరుద్యోగులు ఏమో లక్షల్లో ఉన్నారు కదా. అవును, అంటే డిఎస్సి ఇంకొకసారి జరపాలి ఓకే అనేది ఉంది. లాస్ట్ టైం జరిపినటువంటి డిఎస్సిలో కూడా అన్నీ ఫిల్ కాలేదు అనేది ఒక విమర్శ ఉంది. కాబట్టి వాటిని కలుపుతూ ఇంకొక డిఎస్సి ప్రకటించాలి అనేది ఉంది. ఫిజికల్ ట్రైనర్స్కి సంబంధించి ఒక డ్రైవ్ జరగవలసిన అవసరం ఉంది అనేది ఉంది వాళ్ళకి అంటే ట్రైన్ అయిపోయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అది సహజమే కదా. అందుకని వాళ్ళ దగ్గర నుంచి ఆ డిమాండ్ ఉంది. అది ఒక గొడవ. నిరుద్యోగులని పట్టించుకోవడం లేదు అనే అసహనం యువతలో ఉంది. దానికి తోడు నిరుద్యోగ భృతి రావడం లేదు అనేది ఇంకొక దానికి యాడైంది. వీళ్ళ హామీ అమలు జరగటం లేదు అనేది ఆ కోపానికి తోడైంది. కాబట్టి యువత కొంచెం అన్రెస్ట్తో ఉంది ఏపీలో. అలాగే వీళ్ళు రాజధాని ప్రాంతంలో చాలా పరిశ్రమలు వస్తాయని ఒక కల్పన చేశారు. కానీ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితే బాలేదు. భారతదేశానికే నేరుగా విదేశీ పెట్టుబడులు రావటం అనేది తగ్గింది. కార్పొరేట్ పెట్టుబడులు, మల్టీనేషనల్ పెట్టుబడులు భారతదేశానికి రాకపోగా ఈ మధ్యకాలంలో కొన్ని వైండప్ చేసి వెనక్కి వెళ్ళినటువంటి ఉపసంహరించుకునే పరిస్థితి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గుతున్నాయి. ఈ తగ్గటంతో పాటు కొన్ని వెనక్కి వెళ్తున్నాయి. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద బలంగానే ఉంది. అలాగే చైనా మోడల్ అంటున్నారు. చైనాకి ప్రత్యామ్నాయంగా భారత్ని తయారు చేస్తాము ఇవన్నీ మాట్లాడారు, కానీ అది కూడా ఎక్కడ పని జరగటం లేదు. అంటే ఆర్గనైజ్డ్గా లేదు ఇండియా అనేది వాళ్ళ అభిప్రాయం. చైనా గవర్నమెంట్ చేసినంత వేగంగా, అంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ చాలా వేగంగా ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి వైజాగ్లో కూడా ఈ డేటా సెంటర్ అని గూగుల్ ఐటీ కంపెనీలన్నీ కూడా కొన్ని ప్రారంభించారు. కొన్ని మెయిన్గా గూగుల్ డేటా సెంటర్దే వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అంటే లోకల్గా దానివలన చాలా సఫరింగ్ ఉంటుంది అనేది ఒక గొడవ. పర్యావరణం, కాలుష్యం, దాంతోపాటు నీటికి సంబంధించినటువంటి సమస్యగా మారుతుంది అది అనేది ఒక వివాదం ఉంది. ఐటీ కంపెనీలు కూడా ఈ కాగ్నిజెంట్ అని వీళ్ళని, అవును, ఈ టాటా వాళ్ళు, టీసీఎస్, అవును, వస్తున్నారు కొన్ని ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇదే సమయంలో ఆర్సిలార్ మిట్టల్ ఒకటి ప్లాంట్. అయితే విదేశాలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గింది. గతంలో యువత వెళ్ళేది. ఇప్పుడు కూడా పరిస్థితి బాగాలేదు కదా. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అంటే ఈ దాదాపుగా 35 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక కరెక్షన్ ప్రోగ్రామ్ అది ఇప్పుడు రివర్స్లో నడుస్తోంది. అంటే ప్రపంచ మార్కెట్లన్నీ ఓపెన్ చేశారు. ఆ ఓపెన్ చేయటం సక్సెస్ఫుల్గా జరిగింది. కానీ కార్పొరేట్ సంస్థలు లబ్ధి పొందుతున్నాయి. కానీ ఏ దేశాల నుంచి అయితే ఈ మల్టీనేషనల్ కంపెనీలు మొదలయ్యాయో ఆ దేశాల సమస్యలు పెరిగినాయి. దీనివలన వీళ్ళు ఓపెన్ చేయటం వలన, ప్రపంచ మార్కెట్లు ఓపెన్ చేయటం వలన వీళ్ళకి చీప్ లేబర్ దొరుకుతోంది, పని జరిగిపోతుంది, వీళ్ళు బాగానే ఉన్నారు. కానీ పొలిటికల్గా వాళ్ళ దేశాల్లో, అమెరికాలో కావచ్చు, జపాన్లో కావచ్చు, ఏ దేశంలోనైనా కానీ వాళ్ళ నేటివ్ పీపుల్ని వాళ్ళు ప్రాపర్గా ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఏపీకి సంబంధించి వలసలు తగ్గాయంటారా? బయటికి వెళ్ళే యువత వలస తగ్గింది. అలాగే అక్కడి నుంచి విమానాలు ఎక్కించి పంపించేస్తున్నారు కదా అమెరికా నుంచి ప్రధానంగా ఈ మధ్య కాలంలోనే. అలాగే ఆస్ట్రేలియాకి వెళ్ళే పరిస్థితులు కూడా తగ్గినాయి గతంతో పోలిస్తే. ఇప్పుడు ఆ యువత వలసలు వెళ్ళే ఇది తగ్గిన తర్వాత
ప్రతి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంటుంది కదా, డెఫినెట్గా ఆ ప్రెజర్ ఉంది. ఆ ప్రెజర్ తట్టుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి ఇప్పుడు? ప్రయత్నాలు అంటే సరిపోతే ఇంకా వీళ్ళు కూడా పెట్టుబడుల కోసం ఆహ్వానాలు పలుకుతున్నారు. అవును, భూములు అవును, ఇస్తామంటున్నారు. పైగా అది నామినల్ రేటుకి ఎకరం 99 పైసలకే 99 పైసలకే మీరు వచ్చి భూమి తీసుకోండి మా దగ్గర అని చెప్తున్నారు. ఈ ఆఫర్స్ బాగానే ఉన్నాయి. ప్రజల నుంచి కూడా భూములు భారీగానే సేకరించారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పనకు సంబంధించి రకరకాల ఇవి చూపిస్తున్నాడు ఆయన అమరావతి కేంద్రంగా. అయితే ఒక విమర్శ ఏంటంటే మొత్తం అభివృద్ధి అంతా హైదరాబాదులో ఎలాగైతే కుప్పబోసారో అదే పద్ధతిలో అమరావతిని సెంటర్ చేస్తున్నారు. ఇది ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి 2 పాకెట్స్ ఉన్నాయి. రాయలసీమ పాకెట్ ఉంది, అలాగే ఉత్తరాంధ్ర పాకెట్ ఉంది. ఈ 2 పాకెట్లని పట్టించుకోకపోతే మళ్ళీ ఇంకొక విమర్శిందే కానీ వాస్తవంలో ఇప్పుడు ఆల్రెడీ అనంతపురంలో కియా ఫ్యాక్టరీ పెట్టారు పోయినసారి వచ్చినప్పుడు. అవును, కియా పెద్దది, అది పెద్ద ఇండస్ట్రీ అది. అవును. ఇప్పుడు కర్నూలులో మొన్న యుద్ధ విమానాలు తయారు చేసేది ఒకటే ప్రారంభిస్తున్నారు. అవును, తర్వాత డ్రోన్ సెంటర్ పెడుతున్నారు కర్నూలు. డ్రోన్ సెంటర్ వస్తుంది. ఇట్లా కొన్ని పరిశ్రమలను విభజన చేస్తున్నారు కదా, విభజన చేస్తున్నారు. కానీ ప్రధాన కేంద్రీకరణ అంతా వచ్చే తక్కువ మనకి. ఇప్పుడు మొన్న బిల్ గేట్స్తో కూడా మాట్లాడాడు ఈయన పిలిచి, అయ్యా మీరు అంటే ఆయన ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్లోకి వచ్చాడు ఐటీ నుంచి. బిల్ గేట్స్ వచ్చాడు కాబట్టి మీ వ్యవసాయ పంటలకి అంటే ఆయన వ్యాపారం చేసుకునేటువంటి పంటలు ఇక్కడ పండించుకునే వ్యవహారం రాయలసీమలో ఇక్కడ మేము భూములు ఇస్తాం మీకు, మీరు వచ్చి మీ వ్యవసాయం ఇక్కడ చేసుకోండి, తద్వారా ఇక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అని కూడా పిలిచి మాట్లాడారు. అలాగే రాయలసీమలో మాత్రమే కాదండి, ఇక్కడ అమరావతిలో కూడా ఆయన భూములు ఇవ్వడానికి సిద్ధమై ఆయన అడిగిన ప్రాంతాన్ని ఇస్తున్నారుగా. ఇప్పుడు హాస్పిటల్స్కి, హోటల్స్కి, స్కూల్స్కి అంటే ఇప్పుడు కూడా ఏదో అగ్రిమెంట్ జరిగినట్టుంది. స్కూల్స్ అగ్రిమెంట్లు జరుగుతున్నాయండి. ఆల్రెడీ కొన్ని వచ్చినాయి యూనివర్సిటీలు. SRM వాళ్ళ 14లోనే వచ్చినాయి, 14లో వచ్చినాయి. అవి SRM అవి కొంచెం ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. అంటే వాటికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల సఫర్ అయినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో దానికి అప్రోచ్ రోడ్డులు కూడా వాళ్ళు వేయలే, దాంతో అదొక సమస్యగా మారింది. అలాగే ఇప్పుడు క్యాపిటల్ చుట్టూ వీళ్ళు కనెక్టివ్ రోడ్ల నిర్మాణం ఒకటి వేగవంతం చేశారు. అది ఒకటి జనాలు సాటిస్ఫై అవుతున్నారు. పర్టికులర్గా రూరల్ రోడ్లు దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం మంచి మార్కులే సంపాదించుకుంది. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా వదిలిపెట్టేశాడు. హైవేలు ఎలాగూ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది, రూరల్ రోడ్లు మనం పట్టించుకోవాలి, మనం వదిలిపెట్టేస్తే ఈ రోడ్డు దాటి హైవే ఎక్కేస్తే జీవితం సుఖమే అనుకుంటారు జనాలు అన్న పద్ధతిలో వెళ్ళాడు ఆయన. కానీ రూరల్ రోడ్లు చాలా సఫరింగ్గా మారినాయి. ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు జనాలు, ఈ పని జరుగుతోంది అని. అలా ఎక్కడికక్కడ అంటే అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా లేవు. రాష్ట్రం మీద పడుతుంది. ఆ ప్రభావం దేశం మీద ఉంది. దేశం మీద ఉన్న ప్రభావమే రాష్ట్రాల మీద ఉంది. అది ఏపీ మీద కూడా ఉంది. కానీ ఒక నేరేటివ్ కల్పించడం ద్వారా ప్రజల్ని లోతుగా ఆలోచించకుండా చేయగలగటంలో చంద్రబాబు గారు సక్సెస్ అయ్యాడు. ఓకే, ఏదో ఒక నేరేటివ్, ఏదో ఒకటి నడుస్తోంది ప్రజల మనసు, నిరంతరం ఏదో ఒకటి రన్ అవుతోంది. అంటే మూలాల్లోకి వెళ్ళి జనాలు క్వశ్చన్ చేస్తే ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి అయితే ఉంది. గందరగోళంలో పెట్టాడు. గందరగోళం అంటే ఆయన క్రియేట్ చేసుకున్న గందరగోళం కాదు, అది గందరగోళం ఏర్పడింది అదే దేశ ప్రపంచ పరిస్థితులు రీత్యా. అందుకని దీన్ని ఎలా అడ్రస్ చేయాలి అనే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కీలకం. అలాగే ప్రతిదీ చాలా అగ్రెసివ్గా మాట్లాడి కొన్ని విషయాల్లో ఇరుక్కున్నాడు ఆయన గతంలో. అంటే ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో ఆయన కొంచెం అగ్రెసివ్గా వెళ్ళి, ఇప్పుడు విశాఖ ఉక్కు ఉంది, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆ రోజుల్లో చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. ఆ మాట్లాడిన దాన్ని మీరు అధికారంలోకి వచ్చాక ఏం చేశారు అంటే చెప్పడానికి ఏం లేదు. అంటే ఇప్పుడు చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిదైనా, పవన్ కళ్యాణ్దైనా, చంద్రబాబుదైనా ఈ రింగులు ఆడటమే. రింగు బయట మాస్టర్ కొరడా ఒకటే.
కొరడా ఒకటే. ఇప్పుడు అదేమో కేంద్ర ప్రభుత్వం చేతుల్లో అదే ఉన్న ఆ గొడవ. కొరడాకు మాత్రం అక్కడే ఉంది. అక్కడే ఉంటుంది. రింగులో వీళ్ళు ప్లేయర్స్ మారుతున్నారు తప్ప కొరడా మారటంలా. వీళ్ళు ఓన్ చేసుకుని మాట్లాడతారు ప్రతిపక్షంలో ఉండగా. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రమాదం మీద మాట్లాడుతూ, వీళ్ళు ఇచ్చేది ఏముందండి, ఆ మొత్తం కూడా సెంటర్ నుంచి వచ్చే డబ్బులే వీళ్ళు చెప్తున్నారు ఓన్ చేసుకుని అని చెప్పాడు ఆయన. వారున్నా అదే చేసి ఉండేవారు. అంతకుమించి చేయటానికి ఏముంది అంటే, స్టేట్ గవర్నమెంట్ నుంచి మీరు ఏం ప్రకటించారో అది చెప్పండి అన్నాడు. ఎల్జీ పాలిమర్స్లో చనిపోయిన వాళ్ళకి ఎంతవరకు ఎతిగతి లేదు కదా, ఆయన ఇచ్చిన హామీ. ₹1 హామీ ఇచ్చాడు. ఇచ్చాడు ఎల్జీ పాలిమర్స్ వాళ్ళ దాంట్లో. ₹1 ఇస్తాను అని హామీ ఇచ్చాడు. ఇప్పుడు అది రిపీట్ ఆయన అవుతుంది. ఏంటో ఏది మాట్లాడినా కోటి 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 అంటుంటాడు. ఇప్పుడు నిన్న కూడా ₹1 ఇవ్వాలనేది డిమాండ్. వీళ్ళు 25 lakhs స్టేట్ గవర్నమెంట్ నుంచి అంటున్నారు. అది కూడా ఇంకా అధికారిక సమాచారం కాదు, అక్కడ ఇచ్చిన మాట అంతే. కాకపోతే అక్కడ కార్మిక సంఘాలతో వ్యవహరించిన తీరు, పవన్ కళ్యాణ్ పర్వాలేదు కానీ లోకేష్ గారు కొంచెం దూకుడుగా వెళ్ళాడు. ఓకే. ఆ దూకుడుగా వెళ్ళిన దాన్ని పొలిటికల్గా ఏ మేరకు వాడుకోవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఆ పనిలో ఉన్నాడు. పేరు నాని గారు వీళ్ళందరూ రంగంలోకి వచ్చేసారు. సాయంత్రానికి కదా వాళ్ళు వచ్చేసారు. ఆ గొడవ ఒకటి నడుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, అధికార పార్టీకి మధ్య యుద్ధం అయితే నడుస్తూనే ఉంది. కానీ కూటమి ప్రభుత్వం మీద నేరుగా యుద్ధం చేసే పరిస్థితులు వాళ్ళకి లేవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని అంశాల వారికి మిమ్మల్ని అడుగుతానండి. పొలిటికల్గా చంద్రబాబు పాలనకి ఎన్ని మార్కులు వేయచ్చు మీరు 100కి? పొలిటికల్గా అంటే చంద్రబాబు గారు ఆయనకి 40 మార్కులు వేయచ్చు. 100కి 40. పాస్ కావట్లే సక్సెస్ఫుల్ ఏం కాదు. అంటే నెరేటివ్స్ కల్పిస్తున్నాడు కానీ యాక్చువల్ పాలిటిక్స్ నడిపే పరిస్థితులు లేవు ఆయనకి. పరిపాలనా పరంగా 45 వేయచ్చు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది ఆయన. కానీ ఈ మధ్య కాలంలో పర్టికులర్గా మొన్న గెలిచిన దగ్గర నుంచి 24 గెలుపు తర్వాత ఆ పట్టు సడలుతోందా అనిపిస్తుంది పాలన మీద. అలాగే చాలామంది ఇందాక మీరు ఎలా ఉంది ప్రభుత్వము అని అన్నప్పుడు, పార్టీ ఎలా ఉందన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే, ఆ ఏరియాలో ఎమ్మెల్యేలు తమని తాము సామంతులుగా ప్రకటించుకున్న నియోజకవర్గాల ప్రస్తావన వచ్చింది ఈ మధ్య. దాదాపు 15 నుంచి 20 నియోజకవర్గాలు ఆయనే చెప్పాడు వీళ్ళు దాదాపు సామంతులుగా వ్యవహరిస్తున్నారు అని. ప్రతి చోట ఎమ్మెల్యే అంటే వాళ్ళ ప్రమేయము లేకుండా ఏమీ జరగటం లేదు, ప్రతిదీ కూడా వాళ్ళ కలెక్షన్ పెరిగింది అనేది పబ్లిక్ నుంచి వస్తున్న గొడవ. దాని తాలూకా ప్రభావం పార్టీ మీద, ప్రభుత్వం మీద కూడా పడుతోంది. ఈ మధ్య కొంచెం దాని నుంచి బయటపడే ప్రయత్నం ఏదో మొదలుపెట్టాడు ఆయన. 3వ అంశం ఇన్వెస్ట్మెంట్లు తేయడం, ఈ ఉపాధి కల్పించడంలో అది 30 కంటే ఎక్కువ వేయటం కష్టం అండి. అంటే ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గందరగోళం, దాని నుంచి భారతదేశానికి రావాల్సినటువంటి అంటే మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడికి విస్తరించడం అనేది ఆగింది. దాని తాలూకా ప్రభావం మన మీద కూడా పడుతోంది. ఇప్పుడు ఓవరాల్గా కూటమి పాలనకి 2 ఏళ్లలో మీరు వేసే మార్కులు 100కి 50 వేయచ్చు. 50 వేస్తే పర్వాలేదు, రీజనబుల్గానే నడుపుతున్నారు. అయితే ఆధ్యాత్మికతని రాజకీయాలని మిక్స్ చేసి, సహజమే కదా, వాళ్ళ అధినేత ఒక గందరగోళం నడుపుతూ చంద్రబాబు నాయుడు గారు కొంచెం అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అంటే మోడీ గారి ప్రభావం ఉందంటారా వీటి మీద? అంటే మోడీని మించినటువంటి హిందుత్వ ప్రదర్శించే ప్రయత్నం చేశాడు ఆయన. చంద్రబాబు గారు అంటే పొలిటికల్గా ఆయన కొంత ఇబ్బంది పడినటువంటి సందర్భం అయితే ఆ తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆయన చివరి ప్రెస్ మీట్లో ఒక విచిత్రమైన ప్రకటన చేశాడు ఆయన. ఈ దేశంలో రాజకీయ నిర్ణయం తీసుకునే పదవుల్లోకి మైనారిటీలను గనక తీసుకొస్తే హిందూ మతానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది అన్నట్టుగా ఒక నెరేటివ్ కల్పించాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి అనే అడ్వాంటేజ్ తీసుకుంటూ ఇది ఈ ప్రసాదం కలుషితం చేయటం అనేది అది ఏదో డబ్బుల కోసం చేసిన పని కాదు, మతం మీద దాడి, అంటే హిందూ మతం మీద దాడి కూడా కాదు. ఆయన ఒక విచిత్రమైన మాట అన్నాడు.
ఈ కలుషిత ప్రసాదాన్ని నివేదన చేయటం వలన దేవుడికి భగవంతుడి పవర్స్ తగ్గుతాయి అన్నాడు. ఓకే ఓకే. అలా హిందూ దేవుళ్ళ పవర్స్ తగ్గితే హిందువులు ఏమైపోవాలి, నాశనం అయిపోతారు కదా, ఇది టార్గెట్ వాళ్ళది అన్నాడు. ఇది అలవాటు లేని వ్యవహారం కదా ఆయనకి. కొత్త ప్రయోగం ఇది. విఠలాచార్య సినిమా కంటే బీభత్సంగా జనాలు భయపడ్డారు ఆయన నెరేటివ్ చూసి. ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు చంద్రబాబు, ఎన్నడూ లేనిది అని. అవును అవును. కాబట్టి ఇలాంటి విచిత్ర విన్యాసాలు కొన్ని చేశాడు ఆయన. చేశాడు, జీవితంలో ఎప్పుడూ చేయనివి. దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారిని మేనేజ్ చేయటం అనేది ఒక టాస్క్గా మారింది. ఓకే, టాస్క్గా మారింది. అది పరిపాలన అంటే పర్టికులర్గా ఆ నియోజకవర్గానికి సంబంధించి పిఠాపురంకి సంబంధించిన విమర్శలు బాగానే నడిచినాయి. ఆ నియోజకవర్గపు ఇన్ఛార్జిగా వర్మగారిని తొలగించటము, అంతకు ముందు వాళ్ళ మధ్య సమన్వయ లోపము, వీటి తాలూకా ప్రభావం, దాంతోపాటు కాపు రిజర్వేషన్కి సంబంధించి అట్నుంచి ప్రెజర్ లేదు కానీ బయట నుంచి ప్రెజర్ వస్తుంది. అది ఇంకా ప్రాపర్గా ఇంప్లిమెంట్ కావడం లేదు, ప్రభుత్వం చొరవ తీసుకోవటం లేదు అని గత 2-3 రోజుల నుంచి కూడా అదే ఇష్యూ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు. అది ఆయన సఫకేట్ అవుతున్నాడు. ఆ ప్రభావం అది తెలుగుదేశం మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అదొక ఇది చూసుకోవాలి వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు అనేది. బీజేపీతో సమస్య ఏమీ లేదు కానీ ఉంటే గింటే జనసేనతోనే ఉంటుంది. జనసేన దాదాపుగా సబ్మిసివ్గానే వ్యవహరిస్తోంది. అడపాదడపా ఏదైనా ఉంటే తప్ప వాళ్ళు కాస్త గోకినా చేసినా పవన్ కళ్యాణ్ కొంచెం అలాగే కంట్రోల్ చేస్తున్నాడు. ఏదైనా కోరికలు ఉంటే నా చెవిలో చెప్పండి, నేను వాళ్ళతో మాట్లాడతాను. అంతే తప్ప ఎవరు మీ ఆస్పిరేషన్స్ని రోడ్డు మీద వ్యక్తీకరించకండి అని స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. చెప్పాడు. రీసెంట్గా జరిగిన వాటిల్లో కూడా అదే చెప్తున్నాడు. కొంచెం అంటే ఆయన మీద ప్రెజర్ పెరుగుతోంది. పవన్ మీద ప్రెజర్ విపరీతంగా పెరుగుతోంది. ట్రాన్స్ఫర్ చేయట్లా ఆయన, చాలా వీళ్ళు అవుతున్నారు. ఆయన ఏమో వీళ్ళ మీద ఒత్తిడి తేవట్లేదు కానీ ఆయన మీద రకరకాల ప్రెజర్స్ నడుస్తున్నాయి. అలాగే దీంతో పాటు ఎన్డీఏ సమస్యలు కూడా చంద్రబాబు నాయుడుకి ఆయన్ని కేంద్రంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ పొలిటికల్ ప్రోగ్రాంలో. అందుకని ఎన్డీఏలో క్రియాశీలక భాగస్వామ్యం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆయనకి, చంద్రబాబుకి. అంటే పర్టికులర్గా సౌత్కి సంబంధించినటువంటి బాధ్యతల్లోకి ఆయన్ని లాగాలని ప్రయత్నం చేస్తున్నారు వారు. అంటే ఆయన్ని తెలుగుదేశం ఇక్కడ సంస్థాగతమైన వ్యవహారాలు, ప్రభుత్వ వ్యవహారాలు నెమ్మదిగా ఆయన్ని రిలీవ్ చేసి ఆ యాక్టివిటీలోకి తీసుకెళ్ళిపోవాలి అనుకుంటున్నారు వాళ్ళు. ఈ ప్రోగ్రాం సీరియస్గా కనుక మొదలైతే ఈయన కోరికలు కొన్ని నెరవేరుతాయి. అంటే వాళ్ళ లోకేష్కి పవర్ ట్రాన్స్ఫర్ అనేది కొంచెం సుగమం అవుతుంది. దాదాపుగా అది జరుగుతుంది అనే నిర్ధారణలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చాడు. ఓకే, ఆయన రీసెంట్గా తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఇంట్లో నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు మీరందరూ, నేనేదో ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రిని అవుతానన్నా, ఆంధ్రప్రదేశ్లోనే నాకు దిక్కు లేదు అన్నాడు ఆయన. అది అన్నాడు. నిన్న కూడా ఏఎన్ఐ ఇంటర్వ్యూలో పాడ్కాస్ట్లో నేను లోకేష్తో ఎటువంటి వారసత్వ పోటీలో లేను నేను అని చెప్పేశాడు. ఆయన క్లారిటీగా ఉన్నారు. క్లారిటీ ఇచ్చాడు. వాంటెడ్గానే క్లారిటీ ఇస్తున్నాడు. ఇస్తున్నాడు. మీరు అంటే ఆయనకు ఢిల్లీ నుంచి ఇప్పుడు మీరు చెప్పేదాన్ని పెడితే చంద్రబాబు మరి రాబోయే తెలంగాణ ఎన్నికలు కానీ కర్ణాటక ఎన్నికలు కానీ 2 సంవత్సరాలు రాబోతున్నాయి ఎన్నికలు, 2 సంవత్సరాల కంటే యాక్టివిటీ మొదలవుతుంటుంది. ఈ చంద్రబాబు గారిని అటు డైవర్ట్ చేస్తే మరి ఏపీ బాధ్యతలు లోకేష్కి అప్పచెప్పేసినలోనే ఈ టర్మ్లోనే అవ్వాలి అనేది వీళ్ళ ఉద్దేశం. ఆయన్ని ఇంకొక అంటే వచ్చే సంవత్సరం మార్చిలోపు అక్కడి నుంచి రిలీవ్ చేయాలనే అభిప్రాయం అయితే వాళ్ళకు ఉంది. హైదరాబాద్కి మార్చాల్సింది చంద్రబాబు, తప్పదు. ఆయన హైదరాబాద్కి లాక్కొచ్చి అంటే యాక్చువల్గా జనవరి అనే మాట అంటున్నారు. మార్చి వరకు టైం తీసుకుంటారేమో అని ఒక అంచనా. అక్కడి వరకు ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే ఈ మధ్యకాలంలో నిన్న అమిత్ షా ఎక్కడో మాట్లాడుతూ రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కూడా మేము సాధ్యమైనంత వరకు ఒంటరిగానే
ప్రభుత్వాలని నిర్వహించే ప్రయత్నం చేస్తాం తప్ప ఇప్పుడు ఉన్న పక్షాలతోటి ఉంటాము, కొత్త పక్షాలను మేము చేర్చుకోమనే పదం వాడాడు ఆయన. వాడాడు. అయితే దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ రకరకాల వ్యాఖ్యానాలు మొదలైనాయి. అవును అవును అంటే బాబు పవన్ ఆందోళనలో ఉన్నారు అవునవును అనేటువంటి ఒక కథ ఆయన నడుస్తుంది. స్పష్టంగా చెప్పింది అది. అవును. అంటే మా పార్ట్నర్స్ అంతా కూడా ఇబ్బంది లేకుండా కంఫర్ట్గానే ఉన్నారు. ఎన్డీఏ యాంగిల్లో చెప్పాడు ఆయన. ఎన్డీఏ యాంగిల్లో చెబుతూ కొత్త స్నేహాలు, ఇప్పుడు డిఎంకేతో స్నేహం అంటున్నారు, కానీ డిఎంకే లోపల నుంచి కాకుండా బయట నుంచి మద్దతు అనే విషయం మీద ఆలోచిస్తోంది ఇప్పుడు. అందుకని వాళ్ళ ఎంపీలు వీళ్ళకు ఉంటారు. రెండోది, మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ కంఫర్టబుల్ పొజిషన్కి అయితే వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి దాదాపు 20 20 ఎంపీలు, మంది వచ్చేసారు. వాళ్ళు చీలిక వర్గంగా ప్రకటించారు, అధికారికంగా ముద్ర అయిపోయింది, అది వాళ్ళు విలీనం అవుతున్నారు. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్లో విలీనం అవుతుంది అనేటువంటి ప్రచారం ఒకటి నడుస్తోంది. దాదాపుగా అది నిర్వీర్యం అయిపోయినట్టే. ఆవిడ ఏజ్ రీచ్, ఇప్పుడు ఆవిడ మేనల్లుడు ఎలా నడుపుతాడు అనేది చూడాలి. ముసలామేమో ఏమేమో ఈ యుద్ధ ముసలాళ్ళిద్దరు కలిశారు. ఎవరు? సోనియా గాంధీ, మమతా బెనర్జీ. అతను అభిజిత్ బెనర్జీ, రాహుల్ గాంధీ, వాళ్ళ యువకులు వాళ్ళిద్దరు కలుసుకున్నారు. వాళ్ళిద్దరూ కలిశారు. అంటే అది ఎలా, దాని భవిష్యత్తు ఏమిటి, దాన్ని ఉనికి ఉంచుతారా లేకపోతే మెర్జ్ అవుతుందా? తర్వాత అంశం ఇంకోటి తీసుకుందాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓవరాల్గా 2 ఏళ్ల పాలన పట్ల, 2 ఏళ్ల పాలనలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని విజయాలు ఉన్నాయి. అంటే చంద్రబాబు పాస్ అయినట్టేనా? పాస్ అయ్యాడు. పాస్ అయ్యాడు. డిస్టింక్షన్ రాలేదు కానీ పాస్ అయ్యాడు. ఫస్ట్ క్లాస్లో. ఫస్ట్ క్లాస్ అని కూడా అనలేదు, పాస్ అయ్యాడు సక్సెస్ఫుల్గా. జనాల్లో కొంత నిరసన ఉంది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది చూసుకోవాలి. పర్టికులర్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎలా ట్యాకిల్ చేయాలి అనే దానికి సంబంధించి చెప్తున్నారు కదా. ఈ 2 ఏళ్ళు మేము సర్దుకోవడం సరిపోయింది, ఈ 3 ఏళ్ళు మేము ఇది చేస్తూ ఉంటున్నారు. కానీ పరిస్థితులు కూడా అనుకూలించుకోవాలి. నిన్న కేంద్రం నుంచి కాస్త నిధులు ఒక్కోడు కాస్త వదులుతున్నారు, నిన్నటి నుంచి మొదలైంది. తర్వాత పోలవరం ప్రాజెక్టు ఒకటి, వాళ్ళకి దాని పరిస్థితి ఏమిటి అనేది ఒక చర్చ. దాన్ని ఏదో టూరిజంలోకి లింక్ చేయాలి అని ఒక ఆలోచన ఏదో చేశాడు ఆయన. కేంద్రం నుంచి దానికి సంబంధించిన అనుమతులు కూడా తీసుకుంటున్నాడు. ఇలా ఏదో చేద్దాము, ఏదో చెయ్యాలి అనే తపన ఉంది ఇతనికి అనే ఇంప్రెషన్ అయితే ఇస్తున్నాడు ప్రజలు. రెగ్యులర్గా ప్రతి యాక్టివిటీలోనూ ఏదో చేయాలని అనుకుంటున్నాడు అనే ఇమేజ్ అయితే ఇస్తున్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి పనులకి అనేక అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులు ఎలా పరిష్కరించుకోవాలి అనేది కన్ఫ్యూజన్ అయ్యి, అంటే కేవలం రాష్ట్రంగా ఉండే వ్యవహారం కాదు ఇప్పుడు. అవునులేండి, అవును. రాష్ట్రంగా కాదు, జాతీయ స్థాయిలో ఇప్పుడు ప్రపంచం నుంచి, ఇతర దేశాల నుంచి నిధులు రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, కేంద్రం అనుమతులు రావాలి. ఇవన్నీ వస్తే తప్ప ఇక్కడ బండి నడవని పరిస్థితి. ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్లు బలంగా వచ్చి, కార్పొరేట్ల ఇన్వెస్ట్మెంట్లు అంటే దేశీయ కార్పొరేట్లు రావాలి. దేశీయ కార్పొరేట్లను కొంతవరకు ఇక్కడికి అట్రాక్ట్ చేయగలిగారు. అది టాటా వాళ్ళు కావచ్చు, మిగిలిన దేశీయ దిగ్గజాల వరకు కొంత కదలిక కనిపించింది. కానీ మల్టీనేషనల్స్కి సంబంధించిన సమస్య జాతీయ స్థాయిలోనే ఉంది, అది ఇక్కడ ఉంది. దాన్ని కూడా ఏదో పద్ధతిలో అధిగమించటం కోసం చంద్రబాబు ఒక డ్రైవ్ చేస్తున్నాడు అనటానికి బిల్ గేట్స్ పర్యటన ఒక ఉదాహరణ. అది కొంత ఊరటనిచ్చింది ప్రజలకి. ఆయన వచ్చి అమరావతిలో ఆ పొలాల్లో రైతులతో కూర్చుని అలా పునుగులు తిని వెళ్ళటం అనేది అది కామెడీగా కనిపించినప్పటికీ దాని తాలూకా ఇమేజ్ ఒకటి బిల్డ్ అయింది. చూద్దాం చంద్రబాబు నాయుడు గారు రాబోయే 3 ఏళ్లలో అభివృద్ధి, రాజకీయాలు, పాలనా వ్యవహారాలు ఎలా చక్కబెట్టి ప్రజలను మెప్పిస్తాడో చూద్దాం మళ్ళీ.